ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా కృత నిబంధన రక్తము, దీన్ని త్రాగు పరిహంతము నాకు సాక్షులై ఉందని సెలవిచ్చి ఉన్నాడు. మిక్కిలి ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరిన మనము మీ దగ్గరికి ప్రభు యొక్క రొట్టె, ప్రభు యొక్క రసము అనగా ఆయన శరీరము, ఆయన రక్తం తీసుకొని రాబడుతుంది. ఇది ద్రాక్ష రసము రొట్టెగా మీ దగ్గరికి తీసుకొని రాబడుతుంది. కానీ ఇది కలువరి సిలువలో యేసు ప్రభు చేసిన సిలువ త్యాగానికి గుర్తు. మీ యొక్క అవిధేయతను, మీ యొక్క ఆయాసకరమైన జీవితాన్ని, మీకు తెలిసి తెలియక చేసిన పాపాన్ని ఒప్పుకొని యోగ్యులుగా, పరిశుద్ధంగా ఈ పదవిలో చేయి వేయాలని దేవుని సేవకుడిగా ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను మీకు ప్రకటన చేయించు ఉన్నాను. ప్రభు యొక్క శరీరము మీ దగ్గర తీసుకొని రాబడుతూ ఉంది. మీరందరూ కూడా వీటిని ప్రార్థన ప్రభుత్వంగా తీసుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాను. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము రోగములను పాపును, రోగములను పాపును, యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాన్ని స్వపరీక్ష చేసుకుని ప్రభు యొక్క బలలో మీరు చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. బాప్తిసం తీసుకోవడం ద్వారా, ప్రభు బలలో చేయి వేయడం ద్వారా మరణం నుండి మనం తప్పించబడతాం, సాతాను శోధన నుంచి తప్పించబడతాం, ప్రమాదాల నుంచి మనం తప్పించబడతాం. ఎందుకంటే క్రీస్తు యొక్క రక్తము మిమ్మల్ని ప్రతి పాపము నుంచి విడిపించి, ప్రతి శాపము నుంచి తప్పించి, ప్రతి మరణము నుంచి విడిపిస్తుంది. కనుక ఆయన రక్తంలో కడగబడిన మనం అందరం కూడా ప్రభు బలలో మనం చేయి వేద్దాం. ఇది ప్రభు అయినటువంటి క్రీస్తు శరీరము. రక్షించబడిన వారు, నన్ను బాప్తిసం పొందిన వారు మీ కుడి హస్తాల పైకి చూపండి. ఈ మధ్యలోనికి ప్రభు శరీరం వస్తుండగా ప్రభు శరీరాన్ని ఇచ్చి మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము, మహాపరిశుద్ధ స్థలము చేర్చును మన యేసయ్య రక్తము, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, వికలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, వికలంకమైన రక్తము, యేసు రక్తము, రక్తము, రక్తము.
యేసు రక్తము రక్తము రక్తము. ద్రాక్షరస కొరకు ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా తండ్రి నీకు వందనాలు. మీ రక్తము సిద్ధించబడి ఉంది. మీ రక్తము మా ప్రభువా మా పాపముల కొరకై మాకు అది అర్పించబడి ఉంది. నాయన కలవరి శిలువలో మీరు చేసిన శిలువ త్యాగం కొరకై మీకు స్తోత్రాలు. మేము చేసిన పాపముల కొరకై మాకు మారుగా మీరు బలైపోయిన దేవా మీకు స్తోత్రాలు. అతను ఇక్కడ చేరువచ్చిన ప్రతి బిడ్డ మీద మీ దక్షిణాస్తాన్ని ఉంచాం. ప్రతి బిడ్డకు కావాల్సిన మీ సమాధానమును, మీ సంతోషమును, బలమును, శక్తిని, స్వస్థతను, ఆరోగ్యమును మీరు అనుగ్రహించండి నాయన. ఆయన ప్రభా ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నారో అంతరంగం మీరు దేవుడే ఉన్నవుతారు. వారి అంతరంగాలను, వారి హృదయాలను మీరు నేను సమాధానపరచండి ప్రభా. మీ ఆత్మచేత నింపడి ఆయన నీకు స్తోత్రాలు. వారి అవసరతలు, అక్కర్లు, అప్పులు, ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలు, అవమానాలు, అవరోధాలు, ప్రమాదాలు యేసు నామములో దూరపరచండి నాయన. మీ ఆత్మచేత నింపమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.